వెల్కమ్ టు V1 న్యూస్. నవీపేట్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై తెలంగాణకు మరో సిండేగా మారుతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు గోవర్ధన్. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కై తెలంగాణకు మరో సిండేగా మారుతారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోదీ గత 5 సంవత్సరాల్లో బ్లాక్ మనీ తెస్తానని, అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తానని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉండి కేంద్రం నుండి నిధులు లేకుండా ఎలాంటి అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతావని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలీసులు లేకుండా తిరగలేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, 4000 పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వకపోవడమే వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మవద్దన్నారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, షకీల్, సతీమణి అయేషా ఫాతిమా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, తెడ్డుపోషెట్టి, అలీముద్దీన్, సూరిబాబు, అబ్బన్న తదితరులు పాల్గొన్నారు. లేదు మీకు 1 తోల సోనా గోల్డ్ వస్తుంది, లేదు ఏమో చెప్పిందమ్మా, నీళ్ళు లేదు, నల్ లేదు. నేను చెప్తున్నా, ఇదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ కుమ్మకైపోయి తెలంగాణ షిండే అయితే గ్యారంటీ అని చెప్తున్నాడు. అలా అయినాడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము చుక్కలు చూపిస్తాం, మేము చూపిస్తాం చుక్కలు. ఒక ధైర్యంగా ఉండండి, దయచేసి చెప్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్నాను అందరికీ కూడా, రాముడికి రాజకీయం సంబంధం లేదు. రాజకీయం ముట్టముందు రాముడు ముట్టిన మాట, అవునా కదా? కానీ రాముడి వేషంలో రవాణాసులు వస్తున్నాం, వాలి వేషంలో, ఆంజనేయ వేషంలో వాలీలు వస్తున్నారు. దయచేసి సంబంధం మనం చేస్తుంది. మీకు యువత పిల్లలకు రెచ్చగొట్టి మత్తులాగా నింపి వాళ్ళకు వాడుకొని వదిలేస్తుంది తప్ప, ఇదే మోడీ గత 5 ఏళ్ల కింద ఎన్నికల్లో ఏమన్నాడు? మేం గెలిస్తే బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తా, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడు. ఇచ్చిండా? మరి అడగల, యూత్ అడగల కదా, మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇచ్చిండా? మరి ఎందుకెళ్ళి పిల్లలకు ఉద్యోగాలు వాళ్ళతో దిగరు, వీళ్ళు పాపం ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళతో దిగుతారు. వాళ్ళ కొడుకులు బిడ్డలు ఇంగ్లాండ్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, వీళ్ళు మాత్రం రోడ్లలో ఉంటారు. దయచేసి గమనించాను మీ అందరూ కూడా. ఆజీవన్ రెడ్డి అని చెప్తాను. ఆజీవన్ రెడ్డి కూడా నువ్వు ఈ ఎమ్మెల్సీ ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఇప్పుడు వచ్చింది ఇక్కడికి మీ గ్రామానికి బీజేపీ వచ్చిందా? అరవింద్ వచ్చిందా? 1 రూపాయి ఇచ్చిందా? మరి ఎందుకు ఆ వ్యక్తి అవసరం మనకు? కేంద్ర బడ్జెట్లో డబ్బులు లేక, కేంద్రంలో ఉన్న ఇన్స్టిట్యూషన్ లేక, కేంద్రంలో డబ్బులు మన ప్రాంతానికి ఇస్తారు, అక్కడ డెవలప్ చేయలేక మళ్ళీ చుట్టూ అడిగితే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సుదర్శన్ రెడ్డి గ్రామం తిరిగినప్పుడు ఎలక్షన్లో మేము అది ఇస్తామని చెప్పేది, పోలీసు లేకుండా వెళ్ళమని చెప్పి సుదర్శన్ రెడ్డి గ్రామాలకు ఓట్ల కోసం పోలీసు ఉండదు. దయచేసి చెప్తున్నా, ఒంటరిగా స్టార్ట్ కానీ నేను తులం బంగారం ఏది, 4000 రూపాయలు పెన్షన్ ఏది, రైతు బంధు ఏది 15,000, బోనస్ ఏది, రైతు బీమా ఏది? దయచేసి అడగాలి. మీరు అడుగుతారు కాబట్టి రాడు, వచ్చినప్పుడు నుంచి వస్తాడు. అలాంటి వ్యక్తులు మనకు పొద్దు. దయచేసి చెప్తున్నా, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని నేను, ప్రజలతో ఉండే వ్యక్తిని. మీ అందరి దేవాల ఎంపీ గెలిస్తే పార్లమెంట్ నడిస్తే ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ బంద్ అయితే మీలో ఉంటా, మీద నైపెట్లు ఉంటాను, ఇంటి పెట్టుకుంటా.